ఎంపీజీ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. విలేకరుల ముసుగులో ముగ్గురు వ్యక్తులు వసూళ్ల దందాకు పాల్పడుతున్నారంటూ డివి వెంకటేష్ ఆరోపణ. వాట్సాప్ గ్రూపుల్లో బెదిరింపు ఆడియోలు హల్చల్ చేసిన డివి వెంకటేష్ అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో కొందరు వ్యక్తులు విలేకరుల అవతారం ఎత్తి అందిన కాడికి దండుకుంటున్నారు. వార్తలు రాయడంపై కనీస అవగాహన లేని వ్యక్తులు పలు పత్రికల్లో చేరి ఐడి కార్డులు పొంది వార్తలు రాయకుండా పలు కాంట్రాక్టర్లు, అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తూ తమ పబ్బం గడుపుతున్నట్లు డివి వెంకటేష్ ఆరోపించారు. గురువారం కారంపూడి పట్టణంలోని ఆర్ఎన్బి బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారంపూడి మండలంలో ముగ్గురు విలేకరులు వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపించి 10 లక్షలు డిమాండ్ చేసినట్లు డివి వెంకటేష్ అన్నారు. ఆ ముగ్గురు విలేకరులు దందాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది అంటూ ఆరోపించారు. ఎప్పటికైనా అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. పోలీసు అధికారులు కూడా విచారణ చేపట్టి బాధితులపైనే తక్షణమైన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా కోరారు. అయితే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. దాంట్లో వాస్తవం ఇది అవాస్తవం. ఇది వేసింది వెంచర్ వేసింది 10 ఏళ్ళు మనం వెంచర్ వేసి ఇప్పుడు వేసింది కాదు. 10 ఏళ్ళు వేసిన వెంచర్ ఇప్పుడు వేసింది కాదు. అలాంటిది ఏదీ లేదు. ఆల్రెడీ మాకు ల్యాండ్ కన్వర్షన్ అలాగే మన సర్వే సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్ని మన వెంచర్లు ఏదైతే ఇల్లులు ఉన్నాయో అన్నిటికీ లోన్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ నేనుంటున్న ఇంటికి అక్కడ ఉన్న అన్ని ఇళ్ళకి కూడా లోన్స్ ఉన్నాయి. ఎక్కడ ఎలాంటిది ఏది లేదు. అలాంటిది అనుకునేది ఏది లేదు. ఎందుకంటే వెంచర్ వేసిన టైంలోనే అందరూ వచ్చారు. అడిగితే కూడా అప్పుడు కూడా మీడియా వాళ్ళు అడిగితే వాళ్ళందరికీ కూడా క్లారిఫై ఇస్తూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చి చెక్ చేసి మనకి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు కావాలంటే కూడా అందరినీ ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఈరోజు వెంకటేష్ అనే వ్యక్తి గతంలో 10 సంవత్సరాల క్రితం కారంపూడి ఎక్కడి నుంచో తెలంగాణ నుంచి ఇక్కడ వ్యాపారానికి వచ్చాడు. ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో ఆ రోజు రియల్ ఎస్టేట్ భూమి ఉన్నప్పుడు ఇక్కడ స్థలాలు కొని వెంచర్లు వేసుకొని అమ్ముకున్నాడు. ఈ రోజు కొన్ని అమ్ముడవక అతని ఆర్థిక ఇబ్బందుల వల్ల అతను ఏదో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం సమాజానికి మేలు చేద్దామని చెప్పి 1000 రూపాయల చొప్పున ఒక కూపన్ పెట్టి 55 లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లుని 1000 రూపాయల కూపన్ కొన్న వాళ్ళకి ఎవరికి వస్తే వారికి నిజాయితీగా పబ్లిక్గా డ్రా తీసి అందజేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అందులో తప్పే ఉంది. దాన్ని అడ్డం పెట్టుకొని ఆ వెంకటేష్ను బ్లాక్మెయిల్ చేసి దాన్ని ఆపాలని చెప్పి లేదా మీకు 10 లక్షలు డబ్బులు ఇవ్వాలని చెప్పి మీరు డిమాండ్ చేశారని చెప్పి ఈరోజు పబ్లిక్లో చెప్తా ఉన్నాడు. మీరు పెట్టిన మెసేజ్లు ఆధారాలు చూపిస్తా ఉన్నాడు. మీరు మాట్లాడిన వాయిస్ రికార్డులు చూపిస్తా ఉన్నాడు. ఈరోజు మక్బుల్ జానీ బనేష్ అనే వ్యక్తి ఆ వెంకటేష్తో ఫోన్లో మాట్లాడతా తలా 5,000 ఇస్తాను, నా పరిస్థితి బాగలేదు, లేదా నేను చావాలి, లేదా మిమ్మల్ని చంపాలని చెప్పి అతను మాట్లాడితే 55 లక్షల రూపాయలు దానికి 5,000 ఇచ్చేది ఏందని చెప్పి అడిగిన మాట వాస్తవం కాదా? అంటే మీరు డబ్బులు డిమాండ్ చేసిన మాట వాస్తవం కాదా? అతను బ్లాక్మెయిల్ చేసిన మాట వాస్తవం కాదా? అదే మీరు అడిగినంత డబ్బులు ఇచ్చుంటే దీన్ని బయటకు రానిచ్చేవాళ్ళు కాదు కదా, మీరు సహకరించేవాళ్ళు కదా అని చెప్పి నేను వాళ్ళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే విధంగా ఈ నియోజకవర్గంలో అధికారుల్ని, అమాయకుల్ని, వ్యాపారవేత్తల్ని, రాజకీయ నాయకుల్ని బెదిరించి అందిన కాడికి దోచుకోవాలని చూస్తూ ఉన్నారు. మీ ఆటలు సాగనివ్వం. మా మంచితనాన్ని చాదకంతం అనుకుంటే మా సత్తా ఏందో చూపిస్తాం. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం. మీ అవినీతి మీద అందరి ఆధారాలు చేస్తూ ఉన్నాం. అతి త్వరలో మీ అవినీతిని బట్టబయలు చేస్తాం. అధికారులకు ఫిర్యాదు చేస్తాం. మీకు జర్నలిజం అనే ముసుగు తొలగించి మీరు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ కోసమే పనిచేసే విధంగా మీ పబ్లిక్లో మిమ్మల్ని నిలబెడతామని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తూ ఇకనైనా పద్ధతి మార్చుకుంటే మర్యాదగా ఉంటుంది. పద్ధతి మార్చుకోకపోతే మీ ప్రతి అడుగుకి మేము ఎదురు రావాల్సి వస్తుందని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. విలేకరులనే ముసుగులో కొంతమంది, అందరు కాదు కొంతమంది వాళ్ళ ప్రొఫెషన్ మర్చిపోయి వీధి రౌడీలాగా అది చండాలు చెప్పుకోవడానికి కూడా చాలా అసభ్యంగా ఉంటుంది. చిల్లరతనంగా అందరినీ బ్లాక్మెయిల్ చేసి డబ్బుల కోసం, డబ్బులు ఇస్తేనేమో బయటికి రాదు, ఇవ్వకపోతేనేమో బ్లాక్మెయిల్. అది ఒకరు కాదు, వ్యాపారస్తుల నుంచి చిన్న వ్యాపారస్తులు, కొట్లు. ఇప్పుడు వెంకటేష్ లక్కీ ట్రిప్ పెట్టుకున్నాడు. రియల్ ఎస్టేట్ డల్గా ఉంది. అతను వడ్డీలతో అతని వ్యాపారం అంతా. ఒకప్పుడు ఎంతో మందికి సహాయం చేసినోడు, గుళ్ళకి గోపురాలు పెట్టినోడు. అతను తిప్పలేదు. అతను పడి ఏదో ఒక 4-5 లక్కీ ట్రిప్పులు, కానుకలు వస్తాయి, 10 మంది కలిసి ఒకరు కొని పెట్టడం. అది దాంట్లో మోసం చేసేది మనకు అర్థమే కావట్లేదు. అది బంగారం వాళ్ళ దాదాపు 1/4 టికెట్లు అమ్ముడు పోయాయి. అన్ని ఊళ్ళు కూడా పుస్తకాలు అమ్ముడు పోయాయి. అందరూ జనంలో టాక్ అయితే ఏమో మనం 1,000-2,000 కదా, ఒకరు కొని పెడదాం, ఒక ఇల్లు ఒకరికి వస్తుంది, ఒక బండి వస్తుంది, ఒక డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు. జనంలో టాక్ నడుస్తుంది. ఈయన సొమ్ములు బ్లాక్ మెయిల్ వీళ్ళకి రాలేదని ఒక అక్కస్తోటి అతన్ని రోడ్డు పడేసే పరిస్థితి. అతను చాలా చోట్ల రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు వేసి, వెంచర్లు వేసి
వడ్డీలు కట్టి అప్పుల్లో ఉన్నాడు వ్యాపారం దానికి వచ్చి ఏదో కొద్దిగా బయటపడతానని అతనికి ఒక ట్రైల్ పార్టీ లాగా వేసుకున్నాడు. ఇది సెట్ అయితే ఇంకా 2-3 పెట్టుకునేవాడు. తద్వారా గవర్నమెంట్ ట్యాక్స్ కూడా వస్తుంది రేపు జిఎస్టీ రూపంలో. ఈ రకంగా వ్యాపారం ముందుకు పోవాలని రకరకాల వ్యాపారాల్లో రకరకాల కొత్త ఎత్తుగడలు ఉంటాయి. దానిలో వీళ్ళు ఈ రకంగా దాన్ని అలా నాశనం చేశారు. మొన్న ఒక ఎరువులు కొట్టారి దగ్గర డబ్బులు కొంత పైకం అమౌంట్ భారీ మొత్తంలో ఇలా చాలా ఉన్నాయి. వాళ్ళకు వచ్చినవి అయితేనేమో బయటికి తెలిసే కొన్ని, తెలియకపోతే ఈ రకంగా వాళ్ళు మొత్తాన్ని దున్నుకుంటూ పోతున్నారు. కారంపూడి దున్నుకొని పోత మళ్ళీ రాజకీయ నాయకులు ముసుగులో రాజకీయ నాయకులను బెదిరియటం, వాళ్ళు అడిగినని ఏదని ఇవ్వలేదని బ్లాక్మెయిల్ చేయటం, డబ్బులు కానీ ఇంకోటి కానీ ఏదన్నా అడిగితే ఏదో ఒకసారి పండగలకి పప్పన్నాలకి లేకపోతే ఇంకో దానికి ఏదన్నా ఇస్తే వీళ్ళు వాళ్ళ చేతని సత్తులు ఇస్తారు. అందరు ఇస్తూనే ఉన్నారు. ఆ క్యాపిటల్ వాయిస్కి కానీ అది అసలుకి ఈ ఐడెంటిటీ కార్డులు కూడా లేని అనమాట. ఇవి ఈ పెద్ద పెద్ద లేఖలు కొద్దిగా సమాజంలో గొప్ప తిరిగే వాళ్ళందరూ ఎక్కడా లేదు. ఇవాళ ఈ చిన్న చిన్న వాళ్ళు వచ్చి అసలు వీళ్ళు ఎవరో కూడా తెలియదు. అసలు ఈ సెల్లు పెట్టుకొని సెల్ పేపర్లు ఇవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ కూడా కాదు. ఇలాంటి వాళ్ళు వచ్చి ఇలాంటి వాళ్ళ వల్ల విలేకరులకి సమాజంలో చెడిపోయి వచ్చి చీచా అనే పదాల కంటే హీనంగా మాట్లాడుకునే పరిస్థితి నేడు పోలీసులు కానీ అధికారులు అయితే వాళ్ళని చిన్న వెళ్ళి మన విఆర్ఓ చూశా ఈ పక్క రెస్టారెంట్లోనే డబ్బులు ఇస్తావా ఇవన్నీ అతను బెదిరించి ఒక చిన్నగాలపాటి విషయంలో అతని దగ్గర డబ్బులు లాగారు. ఇలాంటివి చాలా ఉన్నాయి, చెప్పుకుంటే చండాలంగా ఉంటాయి. అసలు వాళ్ళు ఏం కావాలి, పేరు కావాలి. జర్నలిజం అంటే ఒక పేరు, ప్రశ్నించే విధానం చేయి. నువ్వు 10 మందికి పేదలకు మంచి చేస్తాము, లేకపోతే ఏదైనా కావాలి అది కావాలి ఇది కావాలంటే గవర్నమెంట్ పరంగా లబ్ధి ఉంది. అవన్నీ వదిలేసి జనం మీద రుబాబు చేసి ప్రతి ఒక్కరి దగ్గర తిరణాల కానించి అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చండాలం చేశారు. కాబట్టి ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం. చిన్న చిన్న గొడవలు ఏదో గొడవలు పెట్టుకొని ఆ చిన్న విషయాలు ఏదో గోండాలు రౌడీలని ఆ లక్ష్మణరావు అతని గత చరిత్ర చాలా హీనంగా ఉంది. కరెంటు బిల్లు కానించి అతను మొత్తం ఈ మండలం అంతా తెలుసు. అతను ఒక బాధ్యత గల ఎల్ఐ ఉండి అతను కరెంటు బిల్లు అక్రమంగా పడుకొని అది పట్టుకున్నందుకు కేసులు గడుచుకొని ఉద్యోగం పోగొట్టుకొని ఆ ఉద్యోగాలు కూడా మేమే తెప్పించేటప్పుడు ఏడుతుంటే జరగట్లేదని అతను గతంతా ట్రాక్ రికార్డ్ చాలా చండాలంగా ఉంది. అతన్ని మరి ఆ పేపర్ ఆయన ఎవరు పెట్టుకున్నారో చాలా చండాలమైన మరి ఆ పేపర్ పేరు కూడా నాకు తెలియదు. ఇలాంటి వ్యక్తులను పెట్టుకొని మీ పేరును బాగొట్టుకునే బదులు కొద్దిగా మీరు సరి చేసుకొని జర్నలిజాన్ని సరి చేయాల్సిందిగా కోరుకుంటూ మీ భాష మీరు ఇలాగే చేస్తుంటే మండి వాళ్ళు ఏదో ఒకటి చేస్తుంటారు. ఇక్కడ ఏమో ముద్దు పెట్టుకుంటారు మిమ్మల్ని. ఏమన్నా చేసే మంచి పనులు అయితే మీ జోలు ఎవరు రాదు. ఇలాంటి ఏదో పనులు చేసి చూస్తూ ఊరుకుంటారు. అందరూ మాలాగా తెలుగుదేశం పార్టీ లాగా మెలకొని ఉంటారు. ఎవరికోసం మండకొని ఉంటారా లేకపోతే పేక్కొని ఉంటారా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని సమాజానికి పనికి వచ్చే 4 మాటలు రాసి సమస్యలు చాలా ఉన్నాయి. పేదలకి ఇల్లు కానీ డ్రైనేజీలు కానీ ఎన్ని రాయన్ని శుభ్రంగా అధికారులు పరిగెత్తుకుంటూ పనులు చేస్తుంటారు. అవన్నీ వదిలేసి డబ్బుల కోసమే పనిచేసినట్టుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మసులుకుంటే మీ జోలు ఎవరు రారు. దానికి ఒక ఏదో మీ ఇష్టం వచ్చినట్టు పోలీసులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, చేసిన పనులు మంచి అయితే ఎవరు పట్టించుకునేది. దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు మీ వ్యవహారం బాగోతుంది, దూరంగా ఉండే వాళ్ళకి ఏం తెలుసు, పై ఆఫీసర్లకు ఎన్ని. కాబట్టి ఈ లక్ష్మణరావు కానీ ఈయన అనుకునే వాళ్ళు ఎవరు చెప్పేయండి అవాస్తవం. ఇక్కడ ఎవరు ఎటువంటి ఇది లేదు. అతను ఆల్రెడీ వాళ్ళ లాంటి ఆపేసి వాళ్ళ మనిషి మీద తగాదు పెట్టుకుంటే ఆపేశారు. దానికి అటు ఇటు నెట్టుకున్నప్పుడు ఆయన కింద పడడం ఏం జరిగిందో అవన్నీ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. కాబట్టి అధికారులందరికీ తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడానికి కోరుకుంటున్నాం.